పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయః. శాస్త్రములయందు ఉత్తర గీతయందు ఈ రహస్యమును కోకల్లలుగా చెప్పబడి ఉన్నది మహర్షుల చేత. పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయః. పూజకోటి సమం స్తోత్రం, కోటి పూజలు చేసినటువంటి ఫలితము ఒక స్తోత్రం చేస్తే సరిపోతుంది. పూజ ఎన్నో పూజలు కోటి అనగా ఇక్కడ సమూహము. కోటి అంటే 100 లక్షలు కలిసి ఒక కోటి అంటున్నారు, ఇది బాహ్యార్థం. ఈ సంస్కృత పదంలో కోటి అనే పదమునకు సమూహము. ఎన్నోసార్లు పూజలు చేయగా 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 అన్ని పూజల యొక్క ఫలితము ఒక స్తోత్రం చేస్తే సరిపోతుంది, అంత ఫలితం అందులో వస్తుంది అని దీని అర్థం అన్నమాట. పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపః. ఎన్నో స్తోత్రములు చేస్తే చాలు, ఎన్నో స్తోత్రములు కోటి స్తోత్రములు చేయగా ఒక్క జపం చేస్తే సరిపోతుంది, అంత ఫలితం అందులో వస్తుంది. జపకోటి సమం ధ్యానం, కోటి సార్లు ధ్యానం జపం చేస్తే ఒక ధ్యానంతో సమానము. ధ్యానం చేస్తే కోటి సార్లు జపం అంటే కోటి అనగా ఎన్నోసార్లు జపం చేసిన ఫలితము ధ్యానంలో వస్తుంది. ధ్యానకోటి సమోలయః. ఎన్నోసార్లు ధ్యానం చేయగా చేయగా కోటి సార్లు ధ్యానం చేయగా ఒక లయత్వాన్ని పొందితే అంత ఫలితం అంతా ఇందులో సిద్ధిస్తుందని మహర్షుల వచనము. అందుకోసము అందరు కూడా మేము ధ్యానం చేస్తే సరిపోతుంది, ధ్యానమే గొప్పది, ధ్యానమే గొప్పది, ధ్యానమే గొప్పది, అది చేస్తే చాలు, ఈ పూజలు స్తోత్రాలతో జపాలతో అవసరం లేదు అంటున్నారు. లయత్వాన్ని పొందాలంటే ఇవన్నీ లయం అనగా మనసు లయం పొందడం, ఎక్కడ భగవంతులు ఐక్యం కావటము, జీవేశ్వరులు జీవుడు దేవుడు ఏకత్వాన్ని పొందడము, లయత్వము పొందడము. జీవేశ్వరులు ఏకానుభూతి అంటే జీవుడు దైవాకారాన్ని పొందడము, అది లయత్వము అంటారు. అట్టి దివ్యత్వాన్ని జీవుడు పొందాలంటే మీరు ముందు ప్రథమంలో పూజలు చేయాలి. పూజలు చేయలేనటువంటి వారు స్తోత్రములో నిలకడ పొందలేరు. వారలు స్తోత్రాలు చేయలేనటువంటి వారిలో జపంలో నిలకడ కలగలేరు. జపం చేయలేనటువంటి వారు ధ్యాన సమాధిని పొందలేరు. ఆ సమాధిని పొందలేనటువంటి వారిలో ఆ లయత్వాన్ని, ఆ బ్రహ్మానుభూతిని, ఆ ఏకానుభూతిని, ఆ బ్రహ్మాకార స్థితిని ఎవరు పొందలేరు. అందుకోసము మీరు ప్రథమంలో ఆ సమాధి స్థితిని, ఆ లయత్వమును, జీవేశ్వరుల ఏకానుభూతిని పొందాలంటే జీవుడు దేవుడు ఒకరే అని ఆ బ్రహ్మానుభూతిని, ఆ లయత్వము, ఏకత్వాన్ని మీరు పొందాలంటే మనసు లయం కావాలంటే భగవంతుల ఐకత్వాన్ని పొందాలంటే మీరు ప్రథమంలో పూజలు చేయాలా. ఎందుకంటే ఒక గమ్యస్థానాన్ని చేరాలంటే గోమాతకు 4 పాదాలు అవసరం. అందులో ఏ ఒక్క పాదం లేకుండా గమ్యస్థానాన్ని గోమాత ఎలా చేరలేదు. మీరు మోక్షాన్ని పొందాలంటే, మోక్షమని నిలయమునకు, మోక్షమని పురమునకు మీరు చేరాలంటే పూజలు ఒక పాదము, స్తోత్రాలు భజనలు నామ సంకీర్తనలు ఒక పాదము, జపము ఒక పాదము, ధ్యానములు ఒక పాదము. అనగా జపము ముందు ప్రథమంలో, పూజలు స్తోత్రాలు 2 పూజలు ఒక పాదము, స్తోత్రాలు 2వ పాదము, జపము 3వ పాదము, ధ్యానము 4వ పాదము. ఈ 4 పాదములు యందు గోమాత స్వేచ్ఛగా విహరించినప్పుడే ఒక గమ్యస్థానాన్ని చేరుతుంది. ఆ గమ్యస్థానం ఏదంటే భగవంతుని నిలయము. సస్వరూప స్థితిని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలా, నేను భగవంతునని తెలుసుకొని భగవదాకారాన్ని జీవుడు పొందాలంటే ఈ 4 సిద్ధించిన తర్వాతనే ఆకల లయత్వాన్ని పొందుతాడు. మనసు లయం పొందుతుంది అంటే లయాకారమునగా భగవదాకారాన్ని పొంది తీరుతుంది అన్నమాట. అందుకోసము మేము ఆఖటి ధ్యానం చేస్తున్న 4వ పాదము, నేను 4వది మేము ధ్యానం చేస్తున్నాం, అదే చాలు, అదే గొప్పదంటే అది డిగ్రీ క్లాసు ఒప్పుకుంటా. డిగ్రీ చదువుతున్నటువంటి వారు మాకు అచ్చులు అల్లులతో మాకు సంబంధం లేదు అనేవాళ్ళు
అచ్చులు అల్లులు 1వ క్లాసులో వస్తుంది కానీ 1వ తరగతి మాకు అవసరం లేదు, 1వ క్లాసు ఆ 1వ తరగతి మాకు అవసరం లేదు, మేము డిగ్రీ చదువుతాము అన్నప్పుడు డిగ్రీ క్లాసులు ఏమొస్తాయి? అచ్చులు అల్లులే కదా వచ్చేది. అచ్చులు అల్లులు అందులో ఉన్నాయి. అచ్చులు హల్లులతోనే డిగ్రీ క్లాసు కానీ ఏ క్లాసులైనా, ఎట్టి పెద్ద క్లాసులైనా, ఏ శాస్త్రమైనా దీంతోనే స్టార్ట్ అవుతున్నాయి. కావున ఇవి లేకపోతే డిగ్రీ లేదు. అట్నే పూజలు చేయలేనటువంటి వారు సోమరులు స్తోత్రములో ఆ బ్రహ్మాను స్థితిని, ఆనంద స్థితిని పొందలేరు. స్తోత్రమును పరిపూర్ణంగా చేయలేనటువంటి వాళ్ళు జపం చేయలేరు. జపంలో నిలకడ లేనటువంటి వారు సమాధిని పొందలేరు. సమాధిని పొందలేనటువంటి వారు ఆ అద్వైత స్థితిని, ఆనంద స్థితిని, మనోలయంను వాళ్ళు పొందలేరు, ఎవరికి సిద్ధించలేదు. కావున మీరందరూ కూడా మీరు పూజలు చేయాలి, స్తోత్రాలు చేయాలి, జపము చేయాలి, ధ్యానము చేయాలి. ఈ 4 మీరందరూ ఆచరించినప్పుడే మీరు దైవాకార స్థితిని పొంది తీరుతారు. లేకపోతే ఈ జన్మలో మీకు సాధ్యము కాదు.